అభిమాని కోరిక ఒక హీరో ఇచ్చిన మాట, కానీ విధి రాసిన ముగింపు మాత్రం అందరినీ కన్నీళ్లు పెట్టేస్తున్నాయి. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీర అభిమాని పొనుగంటి నిరంజన్ ఇక లేరు. ఆయన జీవిత కథ, పవన్తో ఉన్న అనుబంధం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హన్మకొండకు చెందిన 17 ఏళ్ల పొనుగంటి నిరంజన్ అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో పాటు కిడ్నీ సమస్యలతో చాలా కాలంగా పోరాడుతున్నారు. చిన్న వయసులోనే తీవ్రమైన అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన జీవితంపై ఆశను మాత్రం ఎప్పుడు వదలలేదు. స్థానికంగా చోటా గబ్బర్ సింగ్గా పేరొందిన నిరంజన్కు నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే అమితమైన అభిమానం. ఆయన సినిమాలు చూడడం, పాటలకు స్పందించడం, మంచంపైనే డ్యాన్సులు చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిరంజన్ ధైర్యాన్ని చూసి చాలా మంది ప్రశంసించారు. అయితే నిరంజన్ మనసులో ఒక్క కోరిక మాత్రం అట్లనే ఉంది. అదే అభిమాన హీరో పవన్ కళ్యాణ్ను ఒక్కసారైనా ప్రత్యక్షంగా కలవాలి. ఈ విషయాన్ని జనసేన కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమాచారాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గత నెలలో స్వయంగా హన్మకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్లారు. మంచంపై ఉన్న నిరంజన్ను ఆప్యాయంగా పలకరించి దగ్గరికి తీసుకొని ధైర్యం తెలిపారు. ఆ క్షణాలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేశాయి. నిరంజన్ చేసిన డ్యాన్స్ వీడియోలను చూసిన పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాదు, నువ్వు ఆరోగ్యంగా అయిన తర్వాత మనమిద్దరం కలిసి OG2 సినిమా చూస్తాం, అవసరమైతే నీకోసం ప్రత్యేక షో కూడా ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు. ఆ మాటలు విన్న నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన అభిమాన హీరోను కలిసిన ఆనందం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో లక్షలాది మందిని కదిలించాయి. కానీ విధి మరోలా నిర్ణయించింది. ఆరోగ్యం మరింత విషమించడంతో నిరంజన్ తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పవన్ కళ్యాణ్ను ఒక్కసారి కలవాలన్న నిరంజన్ కోరిక నెరవేరినా కలిసి సినిమా చూడాలన్న ఆశ మాత్రం నెరవేరలేదు. ఈ విషాద వార్త తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు నివాళులు అర్పిస్తూ నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఒక్క అభిమానిని మరవకుండా స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించిన నాయకుడు, తన అభిమాన హీరోను చూసి జీవితంలో మరచిపోలేని క్షణాలను పొందిన అభిమాని. కానీ చివరికి విధి ముందు అన్ని ఆశలు ఆగిపోయాయి. నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.